పోడు భూములకు సంబంధించి సార్ ఇదే అసెంబ్లీ వేదికగా సీఎం గారు మరి ఎట్లయితే పరిష్కరించాలని చెప్పినరో నవంబర్ 8వ తారీఖు నుంచి డిసెంబర్ 8 వరకు పిటిషన్స్ తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది సార్. అది ట్రైబల్ కమిటీ నుంచి అదేవిధంగా మా మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన తీసుకోవడం జరిగింది సార్. అయితే ఆ పిటిషన్స్ రిజెక్ట్ అయినాయా లేదా ఏమైతుందో తెలియదు ఇప్పటి వరకు ఆ పోడు భూములకు పట్టాలకు సంబంధించి. కానీ ఫారెస్ట్ వాళ్ళ దాడులు ఆపడం లేదు సార్. ఫారెస్ట్ వాళ్ళు భూములలోకి వచ్చి గుంతలు తవ్వడం, పెద్ద పెద్ద ట్రంచులు కొట్టడము. మొన్నటికి మొన్న నేను కూడా వెళ్ళి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఆ బండ్లు ఆపి తాళం చేయి గుంజుకొని రావాల్సినటువంటి పరిస్థితి. రాత్రి కూడా మా పాకాల కొత్తగూడ మండలంలో ఒక ట్రైబల్ వ్యక్తిని తీసుకుపోయి నైట్ అంతా కొట్టి రాత్రి ఈ టైంకు నేను డిఎఫ్ఓ గారికి మాట్లాడితే తెల్లారి వదిలిపెట్టింది సార్ ఒక ట్రైబల్ ఆదివాసీ యువకుడిని. అంటే చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఫారెస్ట్ కాపాడుకోవాలని మాకు కూడా ఉంది సార్. ఫారెస్ట్ ద్వారా కాయ దొరుకుతుంది, గడ్డ దొరుకుతుంది, పండు దొరుకుతుంది, అన్ని దొరుకుతాయి. అనేక రకాల తిండి వస్తువులు కూడా దొరుకుతాయి జీవనాధారంగా బతికే వాళ్ళు. సరే, సాగులో ఉన్నటువంటి భూములకు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది పట్టాలు ఇస్తామని. అది అవుతుందా కాదా ఏం ఇంకా క్లియర్ కాలేదు. ఇచ్చిన పిటిషన్స్ పెండింగే ఉన్నాయి. ఇంతలోనే ఫారెస్ట్ వాళ్ళు విపరీతంగా భూముల మీదకి వచ్చి ట్రంచులు కొడతారు. దయచేసి మంత్రి గారిని ఇక్కడి నుంచే ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి, ఆపమని చెప్పండి. అదేదో ఒకటి క్లియర్గా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదానిక ఆపమని చెప్పండి. అదేవిధంగా ఇందాక బాల్క సుమన్ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ రోడ్స్ సార్ జస్ట్ రిపేర్కు డబ్బులు వస్తే కూడా వాళ్ళు చేసుకొని ఇస్తలేవు. చాలా అంటే మారుమూల ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి కనీసము అంబులెన్స్ రావాలన్నా కూడా హాస్పిటల్కి రావాలన్నా ఇబ్బంది అవుతుంది. కనీసం రిపేర్, కొత్త రోడ్లు కాదు, ఆల్రెడీ రిపేర్ కోసం దాన్ని కూడా ఆపుతా ఉన్నారు సార్. దయచేసి అది కూడా ఒక్కసారి చెప్పాలని మరి ఇక్కడ నుంచి ఫారెస్ట్ శాఖ నేను మొదటి నుంచి కోరుతున్నా సార్. ఫారెస్ట్ వాళ్లకు డెవలప్మెంట్కు మధ్య గొడవ అవుతుంది. నేను ఎన్నిసార్లు అని ఒక ఆఫీస్ దగ్గరికి పోతే సార్ ఎవరైనా ఇండివిజువల్గా పోకుండా ఒక ఐఏఎస్ అధికారిని లేదా ఎవరైనా ఒక బాధ్యుల్ని ట్రైబల్స్ తరఫున లేదా ఐటీడీఏ తరఫున లేదా ఏదైనా ఒక శాఖ నుంచి ఒక అధికారిని పెట్టండి సార్. మేము అక్కడికి పోయి పిటిషన్స్ అని ఇచ్చుకుంటాం. ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క అధికారి దగ్గర తిరగాలంటే కష్టమవుతాం సార్. అదేవిధంగా లోకల్గా ఫారెస్టులో వచ్చేటువంటి ఉద్యోగాలు అయితే ఏవైతున్నాయో మాకు ఐటీ రంగం లేదు, పరిశ్రమలు లేవు, వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదు. కనీసం ఈ అడవి ఉద్యోగాలన్నా మా స్థానిక పిల్లలకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా టెంపుల్కి సంబంధించి సార్ మా దగ్గర గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి మంగపేట మండలం మల్లూరు గుట్టల మధ్య పురాతనమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది సార్. చిన్న చిన్న షెడ్స్ అంటే చిన్న చిన్న ఏమైనా టెంపుల్ డెవలప్మెంట్ చేద్దామన్నా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కూలగొట్టిరు సార్. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కూలగొడతా ఉన్నారు. అది చాలా పురాతనమైంది. మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఏప్రిల్ మేలో కళ్యాణం కూడా జరుగుతుంది. దాదాపుగా ఆంధ్ర తెలంగాణ భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి డెవలప్మెంట్కు నిధులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. అదే పాకాల చెరువును ఆనుకొని రామక్క టెంపుల్ అని పురాతనమైనటువంటి కాకతీయుల కాలం నాటి టెంపుల్ కూడా ఉంది సార్. దానికి కూడా డెవలప్మెంట్ చేయాలి సార్. మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా శివరాత్రి వస్తే అక్కడికే వచ్చి పూజలు చేస్తారు సార్. కాబట్టి అంటే ఇది నర్సంపేట ప్రాంతం వాళ్ళు కూడా వస్తారు సార్ మా పాకాల పక్కన ఉన్నటువంటి రామక్క టెంపుల్కు. కాబట్టి ఈ రెండు కూడా మరి చేయాలని, అదేవిధంగా కొన్ని ఊర్లలో టెంపుల్లకు ప్రహారీ గోడలు అడుగుతా ఉన్నారు సార్. సిడిఎఫ్లో కూడా అది ఒక అవకాశం ఏమన్నా ఉంటే బాగుంటుందని నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా బహుజన పూజార్లకు కూడా, ఎందుకంటే పూజార్లే సార్ వాళ్ళు కూడా దళితులు, బహుజనులు, గిరిజనులు, వాళ్ళకు కూడా దీపధూప నైవేద్యం కింద ఆలోచించాలని కోరుతా ఉన్నా సార్. కేవలము వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదా సాయిబాబా టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీరాముల వారి టెంపుల్కే కాకుండా మన గ్రామ దేవతలకు పెట్టింది పేరు తెలంగాణ. కాబట్టి బహుజనుల యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను పూజించేటువంటి పూజార్లకు కూడా ఖచ్చితంగా మంత్రి గారు సార్ సమ్మక్క జాతరకు నిధులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మనం చాలా రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నట్టుగా మరి జాతీయ పండుగగా గుర్తించలేదు. మళ్ళీ అప్పటిదప్పుడే కాకుండా అసెంబ్లీలో ఖచ్చితంగా జాతీయ పండుగగా గుర్తించే విధంగా తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను సార్. అదేవిధంగా ములుగు సంబంధించి సార్ ఇంకా మినీ స్టేడియం శాంక్షన్ అయి ఉన్నప్పటికీ ఇంతవరకు
వర్క్ అయితే స్టార్ట్ కావట్లేదు సార్. దాని మీద కనీసం పర్యవేక్షణ కూడా సరిగా అంటే ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఏంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మరి ఈ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మినీ స్టేడియంస్ గురించి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా హరిత హోటల్స్ చాలా వరకు ప్రైవేట్ వాళ్లకు ఎవరో గుజరాత్ వాళ్ళు వచ్చి తీసుకున్నారని తెలుస్తాం సార్. ఇష్టం వచ్చినట్టుగా రేట్లు ఇస్తూ ఉన్నారు. వచ్చేటువంటి టూరిస్టులు ఏదో సంతోషానికి వస్తే వాళ్ళ మీద భారం కూడా అవుతుంది. కాబట్టి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వ అంటే కంట్రోలింగ్ కూడా ఉండాలి, పర్యవేక్షణ కూడా ఉండాలని కోరుతా ఉన్నా సార్. లక్నవరం దగ్గర ఈ మాది బుసాపురం అనేటువంటి విలేజ్ ఉంది సార్. చాలా ఓల్డ్ విలేజ్. అక్కడ అంటే మనం చూస్తే కాకతీయుల కాలంలో ట్రిపుల్ టీస్క్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏమున్నదంటే టెంపుల్ ట్యాంక్స్ టౌన్స్. ఖచ్చితంగా ట్యాంక్ ఉన్నదంటే అక్కడ టెంపుల్ ఉంటుంది, టెంపుల్ ఉన్నదంటే టౌన్ అంటే విలేజ్ ఉంటుంది. అట్లా పురాతనమైనటువంటి అక్కడ టెంపుల్ కూడా ఉంది సార్ బుస్సాపురం విలేజ్లో. కనీసము సీసీ రోడ్లు లేవు. లక్నవరాన్ని ఆనుకొని అంటే ఆ ఊరు దాటిన తర్వాతనే మనం లక్నవరం వెళ్తాం. లక్నవరం సుందరంగా ఉంది కానీ ఊర్లో సరైనటువంటి వసతులు లేవు. కాబట్టి మా టూరిజం శాఖ మాత్యులు స్పెషల్గా వాటి మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా మల్లూరులో కూడా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గుట్టల మీద ఉంటాయి సార్. చాలా పురాతనమైనటువంటి టెంపుల్. అక్కడ కూడా హరిత హోటల్ నిర్మాణం అయి ఉంది కానీ ఇంకా ఓపెనింగ్ కాలేదు. అదేవిధంగా మా మంత్రి గారు వస్తూ ఆ టెంపుల్కి కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.